హాయ్ డ్యూడ్స్, మన డే 2 రాజస్థాన్ ట్రిప్ చూద్దాం. ఎర్లీ మార్నింగ్ లేస్తేనే జల్ మహల్ దగ్గరకు వచ్చాం. ఇది జైపూర్లో టోటల్ 2 days ఉండాలి. ఒక ఫస్ట్ డే వచ్చి మన ప్రీవియస్ వీడియో చూడొచ్చు. ఇది సెకండ్ డే. మనం జల్ మహల్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఫుల్ లేక్ మధ్యలో ఒక ప్యాలెస్ ఉంది. ఇది కరెంట్లీ మునిగిపోయింది. సో జస్ట్ లేక్ పక్కన జస్ట్ వాకింగ్ లాగా ఉంది. ఇది మన ప్రీవియస్ వీడియో చూడొచ్చు. ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసాం చూడండి. ఇక్కడ లేక్లో చాలా ఫిషెస్ ఉన్నాయి. ఈరోజు ఆఫ్టర్ జల్ మహల్ మనం అమీర్ అంబర్ ప్యాలెస్కి వెళ్తాం. ఫస్ట్ డే మనం సిటీ ప్యాలెస్, హవా మహల్ అండ్ సైన్స్ది చూసాం అండ్ షాపింగ్ చేసాం. సెకండ్ డే ఇది జల్ మహల్. ఇది మధ్యలో కనబడుతుంది. ఇది జల్ మహల్ ప్యాలెస్. మధ్యలో హోటల్ లాగా ముందు ఉండిందంట, బట్ డ్యూ టు మెయింటెనెన్స్ లైక్ మునిగిపోయింది. అది అట్లీస్ట్ బోటింగ్ పెట్టాల్సింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది లేక్. చాలా కొంగలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా కొండల సైడ్ ఇదంతా. చూడండి, ఈ కొంగలు ఇవన్నీ చేపలని తింటూ ఉన్నాయి. టోటల్ మన ట్రిప్లో 4 places చూస్తాం. జైపూర్, జోధ్పూర్, జైసల్మేర్, తార్డెజర్ అండ్ ఉదయ్పూర్. మా వీడియోస్ కంటిన్యూస్గా చూడండి. నెక్స్ట్ అమీర్ ఫోర్ట్కి వచ్చాం. అంబర్ ఫోర్ట్ అని కూడా ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మేము ఒక 1 kilometer దూరం నుండి ఇది కనపడుతుంది. గోల్డెన్ ఫోర్ట్. ఇది ఫుల్ ఆఫ్ గోల్డ్ స్టోన్తో కట్టారు, ఎల్లో స్టోన్. చాలా బ్యూటిఫుల్ ప్యాలెస్ చూడండి. మీరు చూస్తే కనపడుతుంది. బైక్ మేము ఆల్మోస్ట్ 1 kilometer దూరంలో ఉన్నాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎంత ప్రొటెక్టివ్ చేశారంటే ఈ ఫోర్ట్ని. చుట్టూ లేక్స్, ఆ కొండల పైన సేమ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎలా కట్టారో ఇక్కడ కూడా సేమ్ అలానే కట్టారు. గ్రేట్ వాల్ ఆఫ్ జైపూర్. నాకు తెలిసి దీన్ని చూసి చైనా వాళ్ళు కట్టినట్టున్నారు. ఫుల్ లేక్ ఫోర్ట్స్. ఇది జైగఢ్ ఫోర్ట్. నెక్స్ట్ వెళ్దాం. మేము ఇక్కడ గైడింగ్ తీసుకున్నాం. గైడ్ చార్జ్ వచ్చి 400 rupees. టోటల్ ఒక 2-3 hours మనతోనే ఉంటాడు. అంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈ ఫోర్ట్ రాజు పేరు వచ్చి జై సింగ్. ఇతనికి 14 మంది వైఫ్స్ అంట, భార్యలు. ఒక్కొక్క రూమ్స్ అలా కట్టాడు. సో జై సింగ్ నుండి జైపూర్ పేరు వచ్చింది. జై సింగ్ టు జైపూర్. చూడండి, లోపల ఎంత ఫుల్ పింక్ స్టోన్తో కట్టారు. ఏసీ ఏం లేకపోయినా కూడా ఎంత కూల్గా ఉందో ఇక్కడ. సమ్మర్లో అస్సలు రాకండి. బెస్ట్ ప్లేస్ వచ్చి Jan, February, November, December. చూడు, ఎండ వస్తుంది. इस जगह का नाम है माउंट हसन. This gate name is Ganesh Pol Gate. Okay. Then
ऑफ जो रियल स्टोन से एक सेकंड अपना दुबई विद सर्टिफिकेट के साथ में तो ये पेंटिंग इसलिए बनवाई थी जब भी राजा मानसिंह इधर अंदर एंटर करते थे उनको बी पॉजिटिव फील होता था देर साइड ऑफ शिव मंदिर उधर की साइड रानी अपनी सजती अपने पेंटिंग 10 किलोग्राम की 10 के इधर बहुत सारी मूवी शूट हुआ है प्रेम रतन पाया हाँ, रतन पाया। धड़क मूवी आपने देखा जहाँ पे एशिया का सबसे बड़ा कैंडल लगा हाँ हाँ नटराज जब शिवजी भगवान का एक रूप माना था शिवजी भगवान का रूप में गुस्से में बनाया था उन्होंने तब तक डांसिंग किया था तो नीचे की साइड से जो ऊपर की साइड से वो लेडीज थी तो उन्होंने एक नटराज का रूप लिया था ये अष्ट धातुओं से मिलकर बनी है नॉट ऑफ आयरन आप इसको सर प्लीज फोटोग्राफी वीडियोग्राफी नॉट నెక్స్ట్ జైగఢ్ ఫోర్ట్కి వచ్చాం. ఇది అమర్ ఫోర్ట్ నుండి ఒక 5 కిలోమీటర్స్. సో నెక్స్ట్ డేకి మేము కార్ తీసుకున్నాం. ఫస్ట్ డేకి అస్సలు కార్ తీసుకోండి, మేము కార్ తీసుకొని తప్పు చేసాం. ఫస్ట్ డేకి అస్సలు తీసుకోకండి, సెకండ్ డేకి తీసుకోండి. 5 కిలోమీటర్స్ ఉంటుంది అమీర్ ఫోర్ట్ నుండి. ఇది చాలా బాగుంది ఈ ఫోర్ట్. జైగఢ్ ఫోర్ట్ ఇక్కడ జల్వన్ కెనాన్ ఉంటుంది. ఇది వరల్డ్లోని బిగ్గెస్ట్ కెనాన్. ఇది చూడండి ఎంత పెద్దదో. ఇది ఆల్మోస్ట్ దీంట్లో నుండి బాంబ్ విసిరితే 60 కిలోమీటర్స్ వెళ్తుందంట. శత్రువుల్ని చూసి అలా విసిరే వాళ్ళు జైవాన్ కెనాన్. కానండి సేమ్ అది జల్మహల్ మార్నింగ్ చూసాం కదా, అదంతా వ్యూ ఉంటుంది. ఇది రాజస్థాన్ మొత్తం వ్యూ. ఎన్ని ఏళ్ళు కట్టింటారు ఈ ప్యాలెస్ అంతా. కోట మొత్తం వాక్ త్రూ చేద్దాం రండి. ఎంత పెద్దగా ఉందో ఈ ఫోర్ట్. శత్రువులు అస్సలు రాలేరు, వీళ్ళు అలా కట్టారు ప్రొటెక్షన్తో. ఎన్నుండి బాణాలు వదిలేదు.
ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, దీంట్లో నుండి వాళ్ళు బాణాలు విసిరేవారు ఎవరైనా వచ్చేస్తే శత్రువులకి. खाएगी खाएगी लो पकड़ी ఏదో పెట్టినారు. నెక్స్ట్ జయగఢ్ ఫోర్ట్ నుండి నాహర్గఢ్ ఫోర్ట్కి వెళ్తున్నాం. మెయిన్ డిసడ్వాంటేజ్, ఒక నెగిటివ్ పాయింట్ ఏమంటే రాజస్థాన్లో ప్రతిదీ కాస్టే. ఫోటో అది కాస్ట్ కూడా చాలా హై, 400-500 రూపీస్ టికెట్. ఇక్కడ ఈ టికెట్స్కే అర్థం డబ్బులు అయిపోతుంది. ఇక్కడ కొంచెం కాస్ట్లీ అనిపించింది టికెట్స్. ఇది లేక్, ఇది నాహర్గఢ్ ఫోర్ట్ లేక్. లోపల లేక్ అంటే ఐ మీన్ కోనేరులా కట్టుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ నాహర్గఢ్లో ప్యాలెస్ ఉంది, అది చూద్దాం. కోనేరు हो गया देखो మా ఫ్యామిలీ నాహర్గఢ్ ఫోర్ట్ నుండి చూడండి జైపూర్ ఎంత పెద్దగా ఉంటుందో అసలు. కనుచూపు మేర ప్యాలెస్, హౌసెస్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. చాలా పెద్ద జైపూర్ ఇది. మెట్రో కూడా ఉంది ఇక్కడ. స్కై చూడండి ఎంత క్లియర్గా ఉందో. आपने खुद ही खराब कर दे गाड़ी मती ना నెక్స్ట్ ఈవినింగ్ 6 కల్లా ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ మేము నాన్ వెజ్ కోసం ఢిల్లీ 6కి వచ్చాం జైపూర్లో. అండ్ స్టే ట్యూన్ ఇన్ దిస్ ఛానల్. నెక్స్ట్ డే జోధ్పూర్ చూద్దాం. థర్డ్ డే జోధ్పూర్. థ్యాంక్ యూ, బాయ్.